హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే నేను నెయ్యి అనేది చేస్తున్నాను. కమ్మగా ఉండే నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి. అలాగే మనం నెయ్యి వేసుకొని ఎక్కువగా తినేవాళ్ళం కదా, ఈ విధంగా గిన్నె మాడకుండా కూడా ఈ విధంగా అనేది ట్రై చేయండి. నేను నేను పాల మీద మీగినంత ఈ విధంగా అనేది ఒకటే దగ్గర స్టోర్ చేసుకుంటాను. అప్పుడప్పుడు కొంచెం పెరుగు అనేది పుల్లగా అవుతుంది కదా, ఆ పుల్లగా ఉన్న పెరుగు అనేది మీగడలోకి కలిపేస్తాను. ఈ విధంగా మనకి మిక్సీ గిన్నెతో పట్టే పని లేకుండా ఈ విధంగా అనేది ట్రై చేయండి. ఒకటే గిన్నెతోటి మనకి నెయ్యి కూడా కాగిపోతుంది. అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నెయ్యి అనేది చక్కగా తినండి. ఒకప్పుడు నెయ్యి ఉపయోగం ఎక్కువగా ఉండేది. మనం సున్నుండలో కానీ ఇది ఆడవాళ్ళకి చాలా మంచిది నెయ్యి అనేది. ఈ విధంగా చక్కగా అనేది చేయండి. నెయ్యి అనేది చేయడానికి జిడ్డుగా ఉంటుంది కదా అని ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలాంటిది ఏదన్నా ఉంటే మజ్జిగుత్తి కానీ ఏదన్నా ఉంటే ఈ విధంగా అనేది చిలుక్కోండి, చక్కగా వస్తుంది. అలాగే పార్వతీ పరమేశ్వరులండి పాలు పెరుగు అనేది మన నానమ్మలు అయితే పొద్దుగాల లేవంగానే ఇదే పెట్టుకునేవాళ్ళు. అప్పట్లో మా నానమ్మ ఎక్కువగా చేసేది. ఎందుకంటే ఒక బిందెడు వరకు మజ్జిగ అనేది చేసేవాళ్ళు. అప్పట్లో పెరుగు అనేది ఎక్కువగా వేసుకొని తినేవాళ్ళు కూడా కాదండి. మజ్జిగ అనేది మన శరీరంలో వేడి తాపాన్నే కాకుండా వాటర్ లెవెల్స్ని ఎక్కువగా ఉత్పత్తి చేయడము, అలాగే కాకుండా మనకి దాహం అనేది ఎక్కువగా వేయకుండా చేస్తుంది, ఒంటికి చలవదనాన్ని చేస్తుంది కదా. అప్పట్లో నెయ్యి కరిగించాలంటే వంటంతా పూర్తి అయిన తర్వాత మనం కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా, ఆ బొగ్గులన్నీ బయటికి లాగేసి ఈ నెయ్యి అనేది కరిగించుకునే వాళ్ళండి. అప్పట్లో కమ్మదనంగా ఉండేది. ఇప్పుడు పాలల్లో స్వచ్ఛత లేదు, అలాగే మనం తిరిగే పెరుగులో కూడా స్వచ్ఛత అనేది లేదు కదండి. ఎందుకో పాలల్లో కనీసం తోడు వేసినా కానీ ఒక్కొక్కసారి అనేది తోడుకోకుండా ఉంటుంది. బయట పెరుగే బాగుంటుంది అనే విధంగా ఉంటుంది. మరి దేనివల్ల తెలియదు కానీ అప్పటి పెరుగుకి ఇప్పటి పెరుగుకి చాలా తేడా ఉందండి. అప్పుడు పెరుగు కూడా వేసేవాళ్ళు కాదు, మీరు గమనించారో లేదో. ఎక్కువగా మజ్జిగ వేసేవాళ్ళు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మజ్జిగ ఎక్కువగా తాగేవాళ్ళు. నీళ్ళు ఎన్ని తాగుతామో మజ్జిగ కూడా అలాగే తాగేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఆ మజ్జిగ కోసం కూడా కొట్లాడేవాళ్ళండి. అత్త కోడళ్ళు ఉంటే మాత్రం. ఈ విధంగా మన నెయ్యి అనేది కరిగిపోయింది. 2-3 సార్లు అనేది ఇలా మంచి వాటర్తో కడిగేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ అనేది ముట్టించేసి ఇది అనేది గిన్నె అనేది పెట్టేసేయండి. ఈలోగా మనకి మధ్యాహ్నం కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ కాస్త తీరిగా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకోండి. ఇది కరిగేలోపు నేను అల్లం వెల్లుల్లి అనేది ఒలుచుకున్నాను. వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకోండి కూరల్లోకి. రుచిని పెంచడమే కాదండి, మన లోపల ఉన్న చెడు కొలెస్ట్రాల్ అలాగే కొవ్వుతో పేరుకుపోయిన రక్తనాళాల్లో అనేది శుద్ధి చేయడమే కాకుండా మన రక్తాన్ని కూడా పలచబరుస్తూ ఉంటుందండి. అల్లం అయితే మనకి ఏదన్నా వికారంగా కానీ వాంతుల్లో కానీ అనిపిస్తుంది కదా, అనిపించిన వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి తగ మోతాదులో తీసుకుంటూ ఉండాలండి. ఎక్కువగా ఏదైనా మనం ఎక్కువగా వాడితే ఇది మెడిసిన్ మాత్రమే అండి. మెడిసిన్ లాగే ఉపయోగించాలి. మెడిసిన్ వేసుకుంటే మనకి దెబ్బతీస్తుంది కదా, అలాగే తగు మోతాదులో అల్లం వెల్లుల్లి వాడుకోండి. అలాగే పాలిచ్చే తల్లులు పాలు పడని పరిస్థితిలో ఉంటే మాత్రం వెల్లుల్లిని కూరగా చేసుకొని తింటే కూడా పిల్లలకి చక్కగా పాలు అనేది పడుతూ ఉంటాయండి. అలాగే మనము అల్లం అనేది వికారంగా ఉన్నప్పుడు తీసుకుంటే కూడా చక్కగా పనిచేస్తుంది. మనము ఎప్పుడన్నా టీ తాగాలంటే కూడా అల్లాన్ని దంచుకొని వేసుకొని తాగుతాం కదా, వాటి టేస్టు ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉండడమే కాదండి మన అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ అనేది చేసుకున్నాను. మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఈ విధంగా చక్కగా రుబ్బుకుంటున్నానండి నేనైతే. ఒకప్పుడు మన అమ్మమ్మల వంటకాలు చూస్తే, మన నానమ్మల వంటకాలు చూస్తే వెల్లుల్లి పొట్టి తీయకుండా దంచి వేసేవాళ్ళు. ఎంత రుచిగా ఉండేది. ఒక ఇంట్లో మాంసం కూర చేశామంటే పక్కింటి వరకు వీళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఉంది అంత గుమగుమలాడుతూ ఉండేది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కసారి కొంచెం అనేది ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇది లాస్ట్ వరకు ఇంతే వాసనతో ఉంటుంది,
ఇంతే రుచిని పెంచుతుందండి. మనకి పొట్టు తీసుకుంటే ఇంత రుచి అనేది లాస్ట్ వరకు ఉండదు. ఎందుకంటే అప్పుడు కొంచెము లాస్ట్లో అయిపోగానే కొంచెం నీరులాగా కొంచెం ఏదో వాసనలాగా అనిపిస్తుంది. ఈ పొట్టుతోటి మనం ఇలా చేసుకోవడం వల్ల కమ్మగా ఉండడమే కాదండి, మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంత అల్లం వెల్లులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నాకు తెలిసిన విషయాలైతే మీతోటైతే షేర్ చేసుకున్నాను. నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మన నెయ్యి అనేది కాగుతుంది. అది ఎంతవరకు కాగిందో చూసేయండి. మరి ఇదిగో చూడండి, ఇంకా కాగడానికి ఇంకా టైం అనేది పడుతుంది. మనము ఒక పని చేసేటప్పుడు ఇంకో పని అనేది నిదానంగా ఉండేటప్పుడు ఇంకో పని అనేది కూడా ఇలాగా 1కి 2, 3 పనులు అనేది చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు కొంచెం శనగపప్పు కారం అనేది కొట్టుకుంటున్నాను. అలాగే నెయ్యి చూసుకుంటూ, నెయ్యి కాగడానికి టైం అయితే పడుతుందండి. ఇలా స్టీల్ గిన్నెల్లో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే అడుగు మాడదు. మనం ఇలా తిప్పడం వల్ల అడుగు మాడకుండా చక్కగా నెయ్యి అనేది కరిగిపోతూ ఉంటుందండి. స్టీల్ గిన్నె పెట్టి నెయ్యి అనేది కాచుకోండి. నెయ్యి అనేది ఎక్కువగా వాడడమే కాదండి, నెయ్యిలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఇప్పుడైతే తగ్గించేసాంలే, కానీ ఒకప్పుడు నెయ్యి లేనిదే చిన్నపిల్లలకు కూడా అన్నం అనేది పెట్టేవాళ్ళు కాదండి. మీకు ఎవరికైనా గుర్తుందా? నా పిల్లలకైతే నేను అలాగే తినిపించుకున్నాను. కొంచెం జీలకర్ర, 1 స్పూన్ అంతా జీలకర్ర వేసేసేయండి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు వేసేసి ఇది వేయించుకుంటూ అది కలుపుతూ ఉండండి. అడుగు మాడకుండా ఉంటుంది నెయ్యి. మనము తోముకోవాలంటే కూడా కాస్త ఇబ్బంది అనేది అవుతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అనేది తీసుకోండి. ఒక 20 మెంతులు, 30 మెంతుల్లాగా తీసేసుకోండి. ఒక హాఫ్ చెంచా. మనం మెంతులు, జీలకర్ర, ధనియాలు వీటిల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. మనం రోజు కంపల్సరీగా ధనియాల వల్ల కొంచెము కడుపు ఉబ్బరంగా ఉంటే కూడా ధనియాల కషాయం చేసుకొని తాగితే కూడా మనకు ఆ కడుపు ఉబ్బరం అనేది తగ్గుతూ ఉంటుందండి. కొబ్బరి కూడా చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి పిల్లలకి ఇవ్వడానికి ట్రై అయితే చేయండి. మంచి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కదా. మనం కొబ్బరి నూనె వంటల్లో వాడకం చాలా తక్కువ కాబట్టి ఇలా కొబ్బరి ముక్కలు అనేది వాడుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా చేస్తాను. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఇంకా కొంతమందికి అనేది షేర్ అనేది చేయండి. ఇది కాస్త వేగితే సరిపోతుందండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పల్చగా కోసుకున్నాం కదా, మాడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇది అనేది కలుపుతూ ఉండండి. నెయ్యి అనేది ఆడవాళ్ళం ఒక పనే కాదండి, 2, 3 పనులు కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఎక్కువగా అయిపోవాలి ఇవి అనేవి. మధ్యాహ్నం కానీ లేదంటే సాయంకాలం పూట కానీ మీరు అనేది చెయ్యండి. నేను అది అనేది పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ యువతల పొయ్యి మీదకి పెట్టేశానండి. ఇదిగో చూడండి, మన నెయ్యి కూడా అయిపోవడానికి సిద్ధంగా ఉందండి. ఇంకా కాస్త కాగితే సరిపోతుంది. మనకి చిన్నగా ఉన్నప్పుడు నెయ్యితో కూడిన అదేనండి, మనకి మెచ్యూర్ అయినా కానీ పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉండేవాళ్ళు. నడుము గట్టిపడడం కోసము సున్నుండల్లో కానీ లేదంటే నేతి అరిసెల్లాగా కానివ్వండి, ఏదో ఒక ఐటము, అలాగే జొన్న పిట్టులో కానీ నెయ్యి ఎక్కువగా ఇస్తూ ఉండేవాళ్ళు. నెయ్యితో ముంచిన ఐటమ్స్ ఎక్కువగా తినేవాళ్ళు. మన తాతలైతే నెయ్యితో ఇడ్లీ కూడా తినేవాళ్ళు, కొంచెం కారం పొడి నెయ్యి చల్లుకొని. ఇప్పుడైతే అసలు పాలు పెరుగులో స్వచ్ఛత లేదు, నెయ్యిలో అంతకన్నా ఎక్కువగా లేదు. బయట దొరికే నెయ్యిలు కూడా తినాలా వద్దా అనే పరిస్థితి అయితే ఉంది కదండి. ఈ విధంగా చక్కగా నెయ్యి కొనుక్కోకుండా ఈ విధంగా ఉన్న పాలతోటి కాస్త మీగడలాగా చేసుకొని నెయ్యి అనేది చేసుకొని మీ పిల్లలకైతే పెట్టండి. చిన్నపిల్లలు తింటారు, లావు అవుతారని అది బాధ అనేది ఏం అవసరం లేదండి. పిల్లలు మంచిగా ముద్దుగా బొద్దుగా ఉంటేనే చిన్నపిల్లలు బాగుంటుంది. అలాగే నెయ్యి తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుందండి. ఇది ఆవు నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది. నాకు గేదె నెయ్యి దొరుకుతుంది కాబట్టి నేను గేదె పాలతోటే నేను నెయ్యి అనేది తయారు చేసుకుంటున్నానండి. ఇదిగో చూడండి, అయిపోయింది. అలాగే మనం వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవనేవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని చక్కగా మిక్సీ అనేది పట్టేసుకోండి. ఇవి బాగా చల్లారితేనే టేస్ట్ అనేది పోతుందండి. ఎప్పుడైనా చల్లారిన తర్వాతనే మిక్సీకి అనేది పట్టుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ గిన్నె అనేది పట్టేసుకోండి. ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకోవడం వల్ల మనకి టైము సేవింగ్ అవుతుంది. అలాగే ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చక్కగా పనిచేస్తుంది. 1 గ్లాసున్నర అనేది నేను శనగపప్పు అనేది తీసుకొని ఈ విధంగా మిక్సీ అనేది
పట్టుకోండి. ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే అమృతం అద్భుతం లాగా ఉంటుందండి. ఇదిగో కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. అలాగే నా దగ్గర ఎండు మిరపకాయలు అయితే ఉన్నాయి, కావాలంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. ఇవి చక్కగా ఏమంటారు ఎండబెట్టుకున్నాము కదా, ఎండబెట్టుకున్న మిరపకాయలు అనేది మిరపకాయలు వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది కారం పొడి కన్నా. అలానే వేయకుండా ఇంగో ఇలా అనంగానే తునిగిపోతున్నాయి చూడండి. ఇలా తుంచేసేసుకొని అయితే మిక్సీ అయితే మీరైతే పట్టుకోండి. ఇలా తుంచేసుకొని మిక్సీ అంతా పట్టేసుకోండి. ఇదిగో చూడండి పొడి అనేది ఏ విధంగా కొంచెం మెత్తగా, అంటే కొంతమంది బరకగా పట్టుకుంటారు, కొంతమంది మెత్తగా అనేది పట్టుకుంటారు. మీ ఇంట్లో తినే విధానాన్ని పెట్టుకోండి. నేను అలాగే ఒక హాఫ్ అనేది ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలినవి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వెల్లుల్లి రెబ్బలు అనేది నేను కాస్త ఎక్కువగానే వేస్తానండి. వెల్లుల్లి అనేది వాడడం అనేది మంచిది కాబట్టి. మిక్సీ పట్టుకున్నది అది ముద్దలాగా ఉంటుంది కదా, కాస్త చేతితోటి అనేది ఇలా నలుపుకొని వేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇలా మనకి దోశల్లోకి చల్లుకోవడానికి బాగుంటుంది. అలాగే ఏమి కూరలు లేనప్పుడు కాస్త వేడి వేడి అన్నంలోకి కొంచెం ఇలాగ శనగపప్పు కారం వేసుకుంటే అద్భుత అనాల్సిందే ఎవరైనా కానీ. ఈ విధంగా చక్కగా చేతి పెట్టి కలిపేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి అనేది తీసేసుకోండి. ఇదిగో చూడండి ఈ విధంగా మంచిగా మనం వెల్లుల్లి ముద్ద వేసాం కదా, ఇలా అనగానే ముద్దలాగా అయిందండి. అలానే ఉండాలి. వెల్లుల్లి అనేది పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా అయితే ట్రై చేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇంకో మన నెయ్యి కూడా కాగిపోయిందండి. నేను కొంచెం అన్నం ఉంది కదా, అన్నం అనేది తీసేసి చక్కగా ఈ విధంగా పిల్లలకైతే తినిపిస్తున్నాను. నాన్న టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని. మనకి చిన్నగా ఉన్నప్పుడు ఆవకాయ పెడితే కూడా అంతే కదండి, కాస్త నెయ్యి వేసేసి ఈ విధంగా ఆవకాయల్లోకి గోరుముద్దలు తినిపించేవాళ్ళు కదా. మనం ఎలా తిన్నామో మన పిల్లలకు కూడా అలాగే చూయిస్తే వాళ్ళు మనల్ని ఎంతో ఇష్టపడతారండి. వాళ్ళ బాల్యాన్ని అందంగా మార్చాలనేదే నా ఉద్దేశం. నా పిల్లలకైతే నేను ఈ విధంగా అనేది ట్రై చేస్తాను, నేర్పిస్తాను. ఇదిగో చూడండి అప్పుడే కాపలా వచ్చేసారు. ఈ విధంగా చక్కగా గోరుముద్దలు అయితే పెట్టేశానండి. అద్భుతంగా ఉంది, హాయిగా ఉంది కడుపు కూడా. పిల్లలు కూడా ఎంతో మెచ్చేలా అనేది కారం పొడి అనేది రెడీ అయిపోయింది. అలాగే మన నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ బాయ్, ఉంటాను మరి.